బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విచారణలో జోరు పెంచింది. నేటి నుంచి విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇక ఈ రోజు 14 మంది ఇంజనీర్స్ ను విచారించబోతోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. రేపు మరో 14 మంది ఇంజనీర్స్ ను విచారించబోతోంది. ఇక ఈ దఫా ఎంక్వైరీలో మొత్తం 52 మంది ఇంజనీర్స్ ను ప్రశ్నించబోతోంది కమిషన్. ఇప్పటికే కమిషన్ కు అన్ని రకాల డాక్యుమెంట్స్ చేరాయి. ఇంజనీర్ల తరువాత ఐఏఎస్ అధికారులను విచారించి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేయబోతున్నారు. ఐఏఎస్ల అనంతరం కాంట్రాక్టర్ల విచారణ కూడా జరగబోతోంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం విచారణ చేయబోతోంది కమిషన్. నిధుల సేకరణ, నిధుల బదిలీల అంశంపై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను సైతం బహిరంగ విచారణకు పిలువబోతున్నారు. హరీష్ రావు, కేసీఆర్లను విచారణకు పిలిచే యోచనలో ఉంది కమిషన్. కాళేశ్వరం 3 బ్యారేజీలకు చెందిన కీలక అంశాలను ఇప్పటికే సేకరించింది కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. ఇక ఇప్పటికే కాళేశ్వరం విచారణ తుది దశకు చేరుకుంది. డిసెంబర్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది పీసీ ఘోష్ కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ ఇక్కడ విచారణలో వేగం పెంచింది. మళ్ళీ ఈ రోజు నుండి ఇక్కడ కమిషన్ విచారణ అయితే ప్రారంభమైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇవాళ 14 మంది ఇంజనీర్స్ తో విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది కమిషన్. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే ఇంజనీర్స్ దగ్గర నుండి ఎటువంటి సమాచారం సేకరించే అవకాశం ఉందనుకోవచ్చు? కాళేశ్వరం విచారణ ప్రారంభమైంది. 11 గంటలకు ఘోష్ కమిటీ ఈ రోజు ఎవరైతే ముందుగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఇంజనీర్లు ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు. విచారణ ఆల్రెడీ ప్రారంభం కూడా అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు 14 మంది ఇంజనీర్లను విచారించనుంది ఘోష్ కమిషన్. మరొక వైపు రేపు మరొక 14 మంది ఇంజనీర్లను కూడా విచారించనుంది. అయితే ఈ దఫా మొత్తం కూడా 52 మంది ఇంజనీర్లను విచారిస్తామంటూ కూడా కమిషన్ ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈసారి విచారించేటటువంటి విచారణ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ఎట్ ఎనీ కాస్ట్ డిసెంబర్ వరకు పూర్తి కంప్లీట్ నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే కమిటీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విచారణ వేగవంతం పెంచిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా కమిషన్ కి చేరాయి. అటు కాగ్ రిపోర్ట్ తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చేరుకుంది. మరొక వైపు స్టేట్ నుంచి వచ్చేటటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కూడా చేరుకుంది. ఆల్రెడీ లాస్ట్ టైం విచారణలోనే ఎవరైతే పూర్తిగా అటు ప్రాజెక్ట్ కి సంబంధించి సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇతర డాక్యుమెంట్స్, కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ని ఆల్రెడీ ఈఎంసీ వెంకటేశ్వర్లు కమిషన్ కి అందజేశారు. సో ఈ నేపథ్యంలోనే విచారణ ఈసారి కీలకంగా మారనుంది. మొత్తం 52 మంది ఇంజనీర్లను విచారించేటటువంటి పనిలో కూడా ప్రస్తుతం కమిషన్ ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఇంజనీర్ల తర్వాత అటు ఐఏఎస్ అధికారులను కూడా విచారించనుంది కమిషన్. మరొక వైపు ఐఏఎస్ అధికారులను విచారించిన తర్వాత కొంతమంది కాంట్రాక్టర్లను కూడా విచారిస్తామంటూ ఇప్పటికే వాళ్ళందరికీ కూడా విచారణకి రావాలి అంటూ నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అకౌంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులను కూడా విచారించే పనిలో ఉంది. మరొక వైపు నిధుల సేకరణ, అదేవిధంగా నిధులు బదిలీల అంశం పైన కూడా ప్రస్తుతం కమిషన్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ఇంజనీర్లను కూడా విచారించనుంది. అయితే కీలకంగా ప్రస్తుతం ఇటు హరీష్ రావుని, అదేవిధంగా కేసీఆర్ ని, అంటే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు